కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో సస్పెన్స్ కొనసాగుతోంది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులపై పునరాలోచనలో పడింది కాంగ్రెస్. అభ్యర్థుల విషయంలో నేతల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇప్పటివరకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించలేదు. ఇవాళ రాత్రిలోగా అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉంది. నిన్న అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ పేర్లు ఖరారైనట్లు ప్రచారం సాగింది. నామినేషన్లకు చివరి నిమిషంలో అధిష్టానం సమీక్షిస్తోంది. నామినేషన్ వేసేందుకు రేపు ఆఖరి తేదీ. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో సస్పెన్స్ అయితే కొనసాగుతోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి ప్రతాప్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్. ఎస్ బలరాం, కాంగ్రెస్ అభ్యర్థులకు సంబంధించి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పటికే జారీ అయింది. రేపటితో నోటిఫికేషన్ కూడా గడువు ముగుస్తుంది. అయితే వాస్తవానికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఈ రోజు నామినేషన్ దాఖలు చేస్తారని చెప్పేసి అంతా హడావిడి చేయడం జరిగింది. ముఖ్యంగా అభ్యర్థులకు సంబంధించి కూడా దాదాపు లీకులు కూడా రావడం జరిగింది. అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ అంటూ కూడా వచ్చిన ప్రతిపాదన పేర్లు కూడా బయటకు వచ్చాయి. అయితే దీనికి సంబంధించి కూడా ఈ ఎవరైతే అభ్యర్థులకు సంబంధించి వారికి సంబంధించి ఒక్కొక్క అభ్యర్థిని ప్రతిపాదిస్తే 10 మంది ఎమ్మెల్యేలు సంతకం చేయాల్సి ఉంటుంది. ఆ సంతకాలు కూడా పూర్తి అయ్యాయి. అయితే ఈ రోజు అంతా కూడా ఈ రోజు నామినేషన్ దాఖలు చేస్తారని చెప్పినప్పటికీ కూడా అయితే అభ్యర్థుల పేర్ల విషయంలో కాస్త సస్పెన్స్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ పేర్ల విషయానికి సంబంధించి సీనియర్ నేతల నుంచి కొద్దిగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా పార్టీకి సంబంధించి అభ్యర్థుల విషయంలో కాస్త మార్పులు చేర్పులు జరగాలని ఒక ప్రతిపాదన వచ్చింది. సీనియర్ నేతల అంతా కూడా చర్చించుకుంటున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా అది ఎవరు అనేది మార్చాలి, ఎవరిని ఫైనలైజ్ చేయాలనే దానికి సంబంధించి కూడా ఇంకా చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి కూడా మరి కాసేపట్లో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అయితే ఫైనల్ కి సంబంధించి ఆ పార్టీకి సంబంధించిన నేతలని సీనియర్ నేతలు పార్టీలో చాలా కాలం నుంచి పనిచేస్తున్న వారికి ఇవ్వాలని ఒక ప్రతిపాదన కూడా జరుగుతుంది. అద్దంకి దయాకర్ లేదా బల్మూరి వెంకట్కి సంబంధించి ఇప్పటివరకు చర్చ జరిగింది. అయితే వీళ్ళలో ఎవరైనా ఒకరు మారుతారా, లేదంటే కానీ విజయ్ ఉంటారా, లేదంటే కానీ ఒకవేళ మారి మొదటి నుంచి ప్రచారంలో ఉన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ తెరపైకి వస్తారా అనేది చూడాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం అయితే 3 పేర్లు అయితే తెరపై అయితే కనబడతా ఉన్నందుకు కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ అయితే జరుగుతుంది. అద్దంకి దయాకర్, మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ ఈ 3 పేర్లలో 2 పేర్లను ఖరారు చేసే అవకాశం అయితే ఉందని కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మొత్తం మీద రేపే నామినేషన్ వేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు 3 o'clock నామినేషన్ వేసే సమయం కూడా ముగిసింది కాబట్టి దానికి సంబంధించి రేపటికే నామినేషన్ వేయాల్సి ఉంటుంది. రేపు 3 గంటలకు నామినేషన్ల గడువు కూడా రేపు సాయంత్రం 3 గంటలతో ముగుస్తుంది కాబట్టి రేపే నామినేషన్ వేసే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి కూడా పార్టీ సీనియర్ నేతలతోటి మంత్రులతోటి కూడా అంతా పార్టీ హైకమాండ్ చర్చలు చేస్తున్నట్టుగా కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దీనికి ఒక అందరూ ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత ఈ రోజు రాత్రిలోగా ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఎవరి అభ్యర్థులు ఉప ఎన్నికల్లో బరిలో నిలిచే కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో నిలిచే అభ్యర్థులు ఇద్దరు ఎవరా అనేది కూడా కాంగ్రెస్ హైకమాండ్ నుంచి కూడా పేర్లు ప్రతిపాదించే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి 2 స్థానాలు కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మరోవైపు ఇక్కడ అంటే ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి బీఆర్ఎస్ కు అర్హత ఉన్నప్పటికీ గెలిచే అవకాశం లేదు కాబట్టి బీఆర్ఎస్ కూడా పోటీ చేయడానికి ముందుకు రావట్లేదు, విరమించుకుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఎవరు నామినేషన్లు వేస్తారో ఇద్దరు వారే యునానమస్ గా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులుగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఎవరిని డిసైడ్ చేస్తుంది అనేది కూడా సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఈ రోజు రాత్రి వరకు కూడా 2 అభ్యర్థులను ప్రకటించిన తర్వాత రేపు నామినేషన్ వేసే అవకాశం ఉందని చెప్పచ్చు. ప్రతాప్, అంటే అద్దంకి బల్మూరితో పాటు రేస్ లో ఉన్న ఇతరుల పేర్లేంటి, దానికి సంబంధించి సీనియర్ల మధ్య ఎటువంటి ఒక అసంతృప్తి అయితే కొనసాగుతోంది? వాస్తవానికి మొదటి నుంచి కూడా సంబంధించి ఎమ్మెల్సీ తెరపైకి వచ్చినప్పటి నుంచి అద్దంకి దయాకర్ తో పాటు మహేష్ కుమార్ గౌడ్ ప్రధానంగా చర్చ జరిగింది. బీసీలకు ఒకటి, ఎస్సీలకు ఒకటి ఇవ్వాలనే ఒక చర్చ జరిగింది. దీనికి సంబంధించి కూడా అంతా కూడా పార్టీకి సంబంధించి ఎవరు గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లను త్యాగం చేశారో వారికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించారు. ముఖ్యంగా అద్దంకి దయాకర్ తుంగతుర్తికి సంబంధించి 2 సార్లు కూడా దగ్గరగా వచ్చి ఓడిపోయారు కాబట్టి ఈసారి మందుల సామెలకు టికెట్ కేటాయించినప్పటికీ అక్కడ పనిచేశారు కాబట్టి పార్టీ విజయానికి చాలా తోడ్పాటు అందించారని చెప్పేసి అద్దంకి దయాకర్ పేరు. అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీకి పూర్తి స్థాయిలో ఫుల్ టైం కేటాయిస్తూ అదేవిధంగా ఆయన నిజామాబాద్ అర్బన్ మీద సీటు కేటాయించాలని కూడా కోరినప్పటికీ ఆ నిజామాబాద్ అర్బన్ కాకుండా పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అవకాశాలు కల్పిస్తామని మహేష్ కుమార్ గౌడ్ కూడా హామీ ఇచ్చారు. కాబట్టి ఈ 2 పేర్లు ప్రధానంగా తెరపైకి వచ్చాయి. కానీ మళ్ళీ నిన్న అలా సడన్ గా ఎన్ఎస్యూఐ ప్రెసిడెంట్ గా ఉన్న బల్మూరి వెంకట్ కు సంబంధించి పార్టీ హైకమాండ్ పూర్తి స్థాయిలో అక్కడ ఫోకస్ పెట్టింది. ఎందుకంటే పార్టీకి సంబంధించి కానీ ఎన్ఎస్యూఐ ప్రెసిడెంట్ గా అనేక ఉద్యమాలు చేయడం కానీ విద్యార్థుల పట్ల కానీ పార్టీకి మైలేజ్
తీసుకొచ్చే విషయంలో వెంకట్ ముందుండి పోరాటం చేశారు. అనేక కేసులు నమోదయ్యాయి. ఆయన జైల్లో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ కూడా వెళ్లారు కాబట్టి పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వెంకట్కు మొదటి అవకాశాలు ఉంటాయంటూ కూడా రాహుల్ గాంధీ గతంలో చెప్పారు కాబట్టి అందులో భాగంగానే రాహుల్ గాంధీ మాట మేరకు వెంకట్ను తెరపై వెంకట్కి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని కూడా చెప్పారు కాబట్టి వెంకట్కు సంబంధించి కూడా ఆయన కూడా హుజరాబాద్ ఉప ఎన్నికల్లో కూడా పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు పోటీ చేశారు. మొన్న ఎన్నికల్లో జనరల్ ఎలక్షన్ కు సంబంధించి కూడా అక్కడ నుంచి ప్రణవ్ బాబు కొత్తగా తెరపైకి పేరు వచ్చినప్పటికీ కూడా అతనికి పార్టీ హైకమాండ్ ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పార్టీ నిర్ణయం మేరకు కూడా వెంకట్ శిరసావించి తప్పుకోవడం జరిగింది కాబట్టి పోటీ నుంచి తప్పుకోవడారు కాబట్టి పార్టీ లైన్ లోనే పనిచేశారు కాబట్టి అతను కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ఒక చర్చ జరిగింది. పార్టీ జాతీయ స్థాయిలో ఎన్ఎస్సీఐ ప్రెసిడెంట్ కన్నయ్య కుమార్ కూడా ఈ విషయంలో గట్టి పట్టుదల చేపట్టడంతో వెంకట్ కు ఎమ్మెల్సీ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. సో మొత్తం మీద అద్దంకి దయాకర్ వెంకట్ పేర్లు నిన్న సడన్ గా దాదాపుగా ఫైనలైజ్ అయిపోయాయి. వాళ్ళ పేరు కూడా ప్రకటించే అవకాశం ఉందని కూడా చర్చ జరిగింది. ఈ రోజు ఉదయం వద్ద కూడా దీనికి సంబంధించి కూడా నామినేషన్ వేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉండాలంటూ కూడా వారికి కూడా సమాచారం ఇచ్చారు. 11:30 వరకు అసెంబ్లీకి రావాలని కూడా వాళ్ళకి సమాచారం ఇచ్చారు. కానీ అలా సడన్ గా పార్టీ సీనియర్ల మధ్య జరిగిన చర్చ మేరకు కొంతమంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో ఈ అంశానికి సంబంధించి మరోసారి చర్చించాలని చెప్పేసి పార్టీ విస్తృతంగా నేతలతోటి తెలంగాణలో ఉన్న ముఖ్యమైన సీనియర్ నేతలతో అందరితో కూడా మరోసారి చర్చలు జరుపుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి కూడా మహేష్ గౌడ్ పేరు తెరపైకి వచ్చింది. వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే గతంలో ఆల్రెడీ అవకాశం ఉన్నప్పటికీ ఆయన మహేష్ గౌడ్ పేరు మళ్ళీ తెరపైకి వచ్చింది కాబట్టి ఈ ముగ్గురులలో ఎవరో ఇద్దరు పేర్లనైతే అనౌన్స్ చేసే అవకాశం ఉందని చెప్పొచ్చు. బలరాం, ప్రధాన నామినేషన్లకు రేపే ఆఖరి తేదీ, అభ్యర్థుల పేర్లు ఎప్పటికీ ఖరారయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో వాస్తవానికి నిన్న రాత్రి అనౌన్స్ చేస్తారు. ఈ రోజు వారి ఇద్దరు అభ్యర్థులు ఎవరనేది కూడా వాళ్ళు నామినేషన్ వేస్తారు అనుకున్నారు. అందుకు తగ్గట్టుగా కూడా ఏర్పాట్లు జరగడం జరిగింది. 10 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు అభ్యర్థులకు సంబంధించి 10 ఎమ్మెల్యేలు, 20 మంది ఎమ్మెల్యేలు కూడా సంతకాలు పూర్తయ్యాయి. అంతా అడావిడి కూడా చేశారు. ప్రభుత్వ వైపులు కూడా సంబంధించి దీనికి అంతా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. బీర్లా ఎలయ్య గానీ ఆది శ్రీనివాస్ దగ్గరుండి ఏర్పాట్లన్నీ కూడా చూసుకోవడం జరిగింది. ఈ రోజు నామినేషన్ వేయాలనుకున్నప్పటికీ కూడా ఈ భిన్నాభిప్రాయాలు ఏవైతే వ్యక్తం కావడంతో వీటికి సంబంధించి విస్తృతమైన చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఎవరు అభ్యర్థుల అంటే యునానమస్ గా కాంగ్రెస్ పార్టీకి దక్కే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఇద్దరికి సంబంధించి కూడా విస్తృతంగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు రాత్రిలోగా వాటిని అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రేపే నామినేషన్లకు చివరి తేదీ కాబట్టి రేపు సాయంత్రం 3 గంటల లోపు అభ్యర్థులు నామినేషన్ కూడా వేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పటి వరకు అయితే నామినేషన్లకు సంబంధించిన ప్రక్రియ అంతా కూడా పూర్తి అయిందని చెప్పుకోవచ్చు. అయితే అభ్యర్థుల పేర్లు ప్రకటించిన తర్వాత అభ్యర్థుల పేర్లను పెట్టి నామినేషన్ వేసే అవకాశం ఉంటుంది. అయితే ఈ అభ్యర్థుల పేర్లకు సంబంధించి మరి కాసేపట్లో అంటే ఈ రోజు రాత్రి లోపు కూడా అభ్యర్థుల ఇద్దరు ఎవరా అనేది కూడా పేర్లు ప్రకటించే అవకాశం ఉంటుంది. ఇద్దరు పేర్లను ప్రకటించిన తర్వాత రేపే నామినేషన్లు వేసే అవకాశం ఉంటుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.